కంచే చేను మేయడమన్న సామెత ఆ ఆఫీస్కు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. అవినీతి నిరోధానికి కృషి చేయాల్సిన శాఖపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవును, ఆ ఏసీపీ కార్యాలయం నుంచి సమాచారం లీక్ అవుతోందట. ఏసీబీ అంటేనే అవినీతి అధికారుల గుండెల్లో హడల్. అంతా సీక్రెట్ ఆపరేషన్సే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కంటికి కనిపించకుండానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అలాంటి ఏసీబీ కార్యాలయం నుంచి సమాచారం లీక్ అవుతోందట. తమపై ఫిర్యాదులు ఏసీబీకి అందాయని అవినీతికి పాల్పడే అధికారులకు ముందే తెలిసిపోతోందట. ఇలాంటి ఆరోపణలు విశాఖలోని ఏసీబీ కార్యాలయంపై వస్తున్నాయి. అవినీతి అధికారుల భరతం పట్టే ఏసీబీ ఆఫీసులోనే అవినీతి తిమింగళాలు తిష్టవేశాయన్న విమర్శలు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఏసీబీ ఆఫీసులోని కొంతమంది ఉద్యోగులే కాపాడుతున్నారట. ఉద్యోగులపై ఫిర్యాదులు ఏసీబీ కార్యాలయానికి అందగానే ఆ సమాచారాన్ని ముందుగానే సదరు ఆఫీసర్స్కు తెలియజేస్తూ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మామూళ్ల ముసుగులో ఏసీబీ ఆఫీసులోని కొంతమంది సమాచారాన్ని లీక్ చేస్తున్నారట. ఇప్పటికే విశాఖలో ఏకంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి నకిలీ ఏసీబీ అధికారులు ఎలా చెలరేగిపోయారో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చూశాం. ఇప్పుడు మరోవైపు సొంత ఏసీబీ శాఖలోని కొద్దిమంది నెలవారీ ముడుపుల రాయుళ్ల కారణంగా ఏసీబీ కార్యాలయానికి సమస్య తలెత్తుతోంది. అయితే విశాఖపట్నంలో ఓ సబ్ రిజిస్టర్పై కొంతమంది బాధితులు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదును సైతం ముందుగానే లీక్ చేసిన లీక్ వీరులు ఆ ఫిర్యాదులను పక్కన పెట్టినట్టుగా అనుమానం వచ్చిన బాధితుడు నేరుగా విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సబ్ రిజిస్టర్ కేవలం 10 ఏళ్ల సర్వీసులోనే 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించి విశాఖలో పెద్ద పెద్ద భవంతులు కూడా బినామీ పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. విశాఖ వేపగుంట ప్రాంతంలో భారీ వాణిజ్య భవంతితో పాటు పక్కనే 500 చదరపు గజాల ఖాళీ స్థలం ఉందని, తన బినామీ రాజు పేరుతో అక్రమాలు సాగిస్తున్నాడని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు అందినట్టు సమాచారం. సదరు సబ్ రిజిస్టర్ నిర్మించిన భారీ వాణిజ్య భవంతి ఫోటోలు, ఫోన్ నెంబర్తో పాటు అతని బినామీ రాజు వ్యవహారాలను కూడా అందించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా సమస్యలున్న భూములు రిజిస్ట్రేషన్తో పాటు సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేయడంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టర్ సిద్ధహస్తుడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫైల్ కదల్చడంలో తాబేలు కన్నా మెల్లగా వ్యవహరిస్తాడట. మరిప్పుడు విజయవాడలోని ప్రధాన ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏసీబీ అధికారులపై బదిలీ వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. బదిలీ చేస్తే కాని ఉమ్మడి విశాఖ జిల్లా ఏసీబీ కార్యాలయం ప్రక్షాళన కాదని పెద్ద బాసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.